జై బజరంగబలి. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత శరజా హర హర మహాదేవ్, శంభో శంకర, జై శ్రీరామ్. Hi everyone, good morning and welcome back to my channel Muneshwar Jai Hind. Hello, how are you all? Hope you are all doing well. సో ఈరోజు డేట్ వచ్చేసి 25th December అండ్ ద టైమ్ ఈజ్ నౌ ఎంత 5:50 అవుతుంది. ఈరోజు మన రైడ్ ఎక్కడికి అంటే లాంగ్ డిస్టెన్స్ కాదు, చిన్న డిస్టెన్సే. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక 30 kilometers ఉంది. అది ఇంకేదో కాదు, మన శంషాబాద్లో ఉన్న అమ్మపల్లి టెంపుల్, శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో అర్లీ మార్నింగ్ లేచి ఎప్పటిలాగానే తొందరగా ఫ్రెష్ అప్ అయ్యేసి మన కెమెరా బ్యాగ్ వేసేసుకొని బయలుదేరినాయి. ఇప్పుడు బ్లాగ్ చేస్తూ వెళ్దామని చెప్పి మంచిగా వెళ్ళేసి ఆ టెంపుల్ దగ్గర మొత్తం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసి వద్దాము. అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి టెంపుల్ డిస్టెన్స్ 30 kilometers చూపించింది అండ్ ట్రావెల్ టైం వచ్చేసి 45 minutes చూపించింది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఎటు నుంచి వెళ్తున్నామంటే వయా బర్కత్పుర వెళ్తున్నాము. సో ఎక్కడ జాయిన్ అవుతాము, యాక్చువల్లీ చెదర్గట్ మీదకి వెళ్ళాల్సింది, నేను మర్చిపోయి రూట్ ఇటు సైడ్ టర్న్ చేసుకున్నా. సో మనం వెళ్ళే రూట్ ఎట్లా అంటే వయా చెదర్గట్ మీదకి వెళ్ళి హైకోర్ట్ సైడ్ వెళ్తాం. హైకోర్ట్ నుంచి పురాణా పూల్ నుంచి టువర్డ్స్ జూ పార్క్ తీసుకొని జూ పార్క్ ఆరంగర్ దాటి శంషాబాద్కి రీచ్ అవుతాం. శంషాబాద్ నుంచి రాళ్ళగూడ అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది అనమాట. సో ఆ రాళ్ళగూడ సైడ్ లోపలికి అమ్మపల్లిలో ఈ టెంపుల్ ఉంటుంది, సీతారామచంద్ర స్వామి టెంపుల్. ద ప్రెసెంట్ లొకేషన్ ఈజ్ చెదర్గట్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. చలో. అండ్ ఈ టెంపుల్ విషయానికి వస్తే ఇప్పుడు మనము ఈ టెంపుల్ వచ్చేసి 11th century కట్టిన టెంపుల్ అంట. కళ్యాణి చాళుక్యాస్ టైంలో ఈ టెంపుల్ కట్టినారు అని చెప్పి చెప్తున్నారు. శ్రీరాముడు లక్ష్మణుడు సీతామాత వనవాసంకి వెళ్ళినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్లేస్లో ఆగినారంట. సో అదే ప్లేస్లో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినారు. అండ్ మనకి ఎక్కడ ఏ రాముడి గుడిలో తీసుకున్నా కూడా శ్రీరామచంద్రుడి విగ్రహంతో పాటు పక్కన ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటారు కదా. సో ఈ టెంపుల్లో మాత్రము మనకి ఆంజనేయ స్వామి విగ్రహం మెయిన్ టెంపుల్ లోపల ఉండదు అంట. ఎందుకు అంటే రీజన్, శ్రీరాముడు ఇక్కడికి వచ్చే టైంకి అప్పటికి ఆంజనేయ స్వామిని ఇంకా కలవలేదంట వనవాసంలో ఉన్నప్పుడు. సీతామాతని రావణాసుడు అపహరించిన తర్వాత అప్పుడే రాముడు ఆంజనేయ స్వామిని కలుస్తారనమాట. సో అదంతా కాకముందే ఈ ప్లేస్కి విజిట్ చేసినారు కాబట్టి ఈ ప్లేస్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదంట. అండ్ క్రాసింగ్ మదీనా నౌ. రోడ్స్ మంచిగా ఖాళీగా ఉన్నాయి, ఫ్రీగా, పెద్దగా ట్రాఫిక్ లేదు. ఇదే మనము బిజీ అవర్స్లో వచ్చినట్టే మాత్రం ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయేటోళ్ళము. ద ప్రెసెంట్ లొకేషన్ ఈజ్ పురాణా పూల్ కూడా క్రాస్ చేస్తున్నాము. ఇప్పుడు టువర్డ్స్ ఆరంగర్ వెళ్తున్నాము. మనము ఏ కోరికలు కోరుకున్నా కానీ ఈ టెంపుల్లో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి అందరూ నమ్ముతారంట. ఈ టెంపుల్లో చాలా షూటింగ్స్ కూడా అయినాయంట, సినిమా షూటింగ్స్. నేను ఒక 2-3 షార్ట్స్ చూసిన, మురారి మూవీలో ఉన్నది చూసిన. అండ్ దీంట్లో ఫస్ట్ షూటింగ్ ఏదంటే సీనియర్ ఎన్టీఆర్ గారిది ఏదో మూవీ ఉంటుంది, పేరు గుర్తులేదు, తర్వాత చెప్తా. ఈ టెంపుల్లో ఏ ఒక్క షాట్ తీసినా కానీ ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి నమ్ముతారంట. సో మ్యాక్సిమం మూవీస్లో ఒక్క సీన్ అన్నా ఇక్కడ షూట్ చేయడం కోసం అని చెప్పి ట్రై చేస్తారంట. ప్రస్తుతానికైతే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఇక్కడ షూటింగ్స్ అన్ని బ్యాన్ చేశారు. వై బికాజ్ ఏదో మూవీ షూటింగ్ చేసేటప్పుడు ఆ టెంపుల్ దగ్గర ఒకటి కార్ బ్లాస్టింగ్ సీన్ ఏదో ప్లాన్ చేసినారంట. ఆ టైంలో ఆ కార్ పోయి ఆ గుడికి తాకడం వల్ల కొంచెం డ్యామేజ్ అయిందంట టెంపుల్కి. అప్పటి నుంచి టెంపుల్ ప్రిమిసెస్లో మూవీ షూటింగ్స్ అవన్నీ కూడా బ్యాన్ చేసినారు. బట్ అక్కడ చాలా వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ కూడా అవుతాయంట. అండ్ ఇంకో విషయము, సీతారామచంద్ర స్వామికి ఇప్పుడు రామచంద్రుడు అంటాం కదా మనము, ఆ చంద్రుడు అనే వర్డ్ ఎందుకు వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? అంటే ఈ వర్డ్ వచ్చిన దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారనమాట. కానీ నాకు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే,
దశరథుడికి రాముడు పుట్టినప్పుడు సెలబ్రేషన్స్ చాలా వైభవంగా జరిగేటివంట అయోధ్యలో. అప్పుడు ఏం చేస్తారంట అంటే సూర్యదేవుడిని 14 రోజుల వరకు మీరు ఉదయించి ఉండాలి, అస్తమించొద్దు, ఎందుకంటే మొత్తం రాజ్యం అంతా సెలబ్రేట్ చేసుకుంటుందని చెప్పి కోరుకుంటే సూర్యదేవుడు 14 days అట్లనే సన్ రైజ్ అట్లనే ఉండే అంట. సెలబ్రేషన్స్ అంత గ్రాండ్గా జరిగినాయంట. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో ఒక్కరు మాత్రం చాలా బాధపడ్డారంట. ఆయన మరెవరో కాదు, మన చంద్రుడు రాముడిని అడిగినారంట, శ్రీరామ నేనేం తప్పు చేసినా అని చెప్పి మీరు నాకు దర్శనం ఇవ్వట్లేరు, ఇట్లా సూర్యుడే 14 రోజులు ఉంటే నేను మిమ్మల్ని చూడలేను కదా, ఎందుకు నాకు ఈ కష్టాన్ని ఇచ్చినామని అడిగితే రాముడు ఏం చేస్తారంట, చంద్రదేవుడికి మాట ఇచ్చినారంట, మీరు ఇట్లా బాధపడొద్దు, నా పేరు ఈ భూమి మీద నిలిచిన రోజులు నా పేరు రామచంద్రుడు అనే పిలుస్తారు, మీ పేరు నా పేరుతో నేను కలుపుకుంటున్నా అని చెప్పి రాముడు అప్పుడు చంద్రుడికి మాట ఇస్తారంట. సో దానివల్ల మనం ఎప్పుడూ రాముడి పేరు తీసుకున్నా కానీ శ్రీరామచంద్రుడు అని చెప్పి రాముడి పక్కన చంద్రుడి పేరు ఖచ్చితంగా పెడతాం మనము. ఇది నాకు తెలిసిన స్టోరీ. సో ఇది కరెక్ట్ రాదో నాకైతే తెలియదు, నాకు తెలిసింది నేను చెప్పిన అంతే. ఈ పక్కన పోయేది శ్రీనగర్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఎప్పుడు పోతామో కానీ ఆ రూట్లో ఈగర్లీ వెయిటింగ్. మనకి జర సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అయ్యి మంచి టైం వస్తే ఖచ్చితంగా వేద్దాం కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రిప్. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము, ఇంకొక 9 kilometers ఉన్నాయి అండ్ మోర్ 15 minutes చూపిస్తుంది. 6:30 వరకు అక్కడ ఉంటామని చెప్పి చూపిస్తుంది గూగుల్ మ్యాప్ అయితే. మనం అక్కడికి వెళ్ళే టైంకి సన్ రైజ్ కూడా వచ్చేస్తుంది. సో వెళ్ళి దర్శనం చేసుకొని మనం మంచిగా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మన వీడియోస్ అన్నీ తీసుకునేసరికి టైం ఒక 8-8:30 కావచ్చు. మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసి దాని రెడీ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. చాలామంది అనుకుంటారేమో ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత చీకట్లో వ్లాగ్స్ చేయడం అని చెప్పి. నాకు మ్యాక్సిమం నేను చేసే జాబ్లో నాకు టైం సెట్ కాదు. సో దానివల్ల ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ప్లాన్ చేసుకుంటాను నేను ఎప్పుడు. ప్లీజ్ డోంట్ మైండ్ ఇఫ్ మన విజువల్స్ అంతా క్లియర్గా నీట్గా లేకపోతే ఐ అపాలజైజ్ ఫర్ దట్. ఇక్కడ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందనుకుంటా, పక్కకి వెళ్తే అయిపోయేదేమో రాంగ్ రూట్లో, బట్ తెలియకుండా నేను ఇటు వచ్చేసిన. మొత్తం ఎత్తులు గుంతలు ఉన్నాయి. అండ్ ఈ పైన పోయే రోడ్ శంషాబాద్ రోడ్. దీని కిందికి వెళ్ళి ఒక రైట్ టర్న్ వస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్లో అమ్మపల్లి టెంపుల్ అని కొడితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. పెద్దగా ఇబ్బందిగా అయితే ఉండదు, బట్ ట్రాఫిక్ అవర్స్లో వస్తే మాత్రం పిచ్చి లేచిపోతుంది ట్రాఫిక్లో ఇక్కడ మొత్తం. సో శంషాబాద్ రూట్లో ఇట్లా పక్కన సర్వీస్ రోడ్ తీసుకుని వస్తుంటే మనకి రాళ్ళగూడ అనే విలేజ్ లోపలికి వెళ్తాం అనమాట. ఆ లోపలికి వెళ్ళేటప్పుడే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అమ్మపల్లి టెంపుల్. తొండుపల్లి, రాళ్ళగూడ, శంషాబాద్ పోవాలంటే కిందకి లెఫ్ట్ తీసుకొని నాకు తెలిసి బైపాస్ ఎక్కిస్తాము. సో రాళ్ళగూడ సైడ్ పోవాలి మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి లోపలికి ఇంకా 4 kilometers ఉంది. ఈ రాళ్ళగూడ సైడ్ మనం రైట్ టర్న్ తీసుకున్నాం కదా, తీసుకొని స్ట్రైట్ పోతుంటే మీకు ల్యాండ్ మార్క్ ఎట్లా చెప్పాలంటే ఈ రోడ్ మీదకి వెళ్ళి ఇట్లానే వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెద్ద కనిపిస్తుంది. ఆ విగ్రహంకి స్ట్రైట్ ఆపోజిట్లో మనకి కమాన్ ఉంటుంది అనమాట, అమ్మపల్లి కమాన్. సో ఆ స్టాచ్యూ వచ్చిందంటే మనకి ల్యాండ్ మార్క్ అదే, మనం అర్థం చేసుకోవచ్చు టెంపుల్ వచ్చేసిందని చెప్పి. ఆంజనేయ స్వామి స్టాచ్యూ చెప్పిన కదా, ఇదే ఆ స్టాచ్యూ పండుస్తుంది. జై బజరంగబలి. ఫస్ట్ వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని వచ్చేద్దాము, వచ్చేసి టెంపుల్కి పోదాము. వస్తుంది కదా స్టాచ్యూ. జై బజరంగబలి. ఆంజనేయ స్వామి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ చేసుకున్నాము. ఇక ఇదే కమాన్. ఈ కమాన్ లోపలికి వెళ్ళి లోపలికి పోతే మనకి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంతనా అన్నా? చేయలేవన్నా? బైక్ పార్క్ చేసినాము, పార్కింగ్ కాస్ట్ 20 rupees అంట. చేంజ్ లేవంట వాళ్ళ దగ్గర, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి వెళ్ళిపోదాం. स्तुति पात्र पावन चरित्र
सोमवरनेत्र रमणीयगात्र सीता कल्याण वैभोगमे रामा कल्याण वैभोगमे भक्तजन परिपाल भरिता शरजाला भुक्ति मुक्ति दलीला भूदेव पाल सीता कल्याण वैभोगमे रामा कल्याण वैभोगमे హాయ్ అందరికీ. గుడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కరెక్ట్ మనం వచ్చిన టైంకి లోపల ఆర్తిస్తున్నారు అనమాట. ఒక 10 minutes అట్లా వెయిట్ చేసిన. దేవుడికి నైవేద్యం కూడా పెట్టినుండే. చాలా పీస్ఫుల్గా ఉండే లోపల మంచిగా దర్శనం అయింది. కానీ మనం అనుకున్నట్టు ఇక్కడికి వచ్చి డ్రోన్ షాట్స్ అవన్నీ తీద్దాం అనుకున్నా, అదైతే పాసిబుల్ కాలేదు. ఏమైంది అంటే నేను లోపల దర్శనం పోయినా కదా, అదే టైంలో బయట వెడ్డింగ్ షూట్స్ చేయడానికి కొంతమంది వచ్చినారనమాట. సో దాంట్లో ఎవరో డ్రోన్ ఫ్లై చేసినారు. లోపల పంతులు అయితే బయటికి వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుని వాళ్ళకి జస్ట్ మిస్. ఒకవేళ మనం దర్శనం పోకపోతే నేను కూడా వచ్చి డ్రోన్ ఫ్లై చేస్తున్నా. తిట్లేమో నాకు పడేటి, కొద్దిలో బతికిపోయినా అనుకున్నా. మార్నింగ్ మైండ్ డిస్టర్బ్ అయిపోతున్నాయి లేకపోతే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ ఒక్కటి ఏంటి అంటే ఇక్కడికి వచ్చి మనం ఇంతకుముందులాగా ఇంతకుముందు నేను 2 times వచ్చినుండే ఈ టెంపుల్కి. అప్పుడు మంచిగా వీడియోస్ అవన్నీ తీసుకున్నా, డ్రోన్ షాట్ కూడా తీసుకున్నప్పుడు అప్పుడు ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండే. బట్ చెప్పినా కదా, రీసెంట్గా ఒక ఫిలిం షూటింగ్ అయ్యేటప్పుడు ఆ గుడికి లెఫ్ట్ సైడ్లోనో రైట్ సైడ్లోనో ఏదో కార్ ఒక యాక్సిడెంట్ అయిందంట, వచ్చి ఆ గుడికి తాకిందంట. సో ఆ డ్యామేజ్ కావడం వల్ల అప్పటి నుంచి ఇక్కడ మొత్తం షూటింగ్స్ అన్ని బ్యాన్ చేసేసినారు. ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ మాత్రం అలౌ చేస్తున్నారు. దానికి కూడా ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే 3000 ఛార్జ్ చేస్తున్నారు షూట్ చేయాలంటే. ఇక్కడ నార్మల్గా మన వ్లాగర్స్ ఎవరన్నా వచ్చి వీడియో తీయాలన్నా ఇక్కడ అలౌ చేస్తలేరు. నేను లోపల వీడియో తీసుకున్న చిన్నగా, ఆ వీడియో అప్లోడ్ చేస్తా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరుతున్నా. అసలు యాక్చువల్లీ ఈ టెంపుల్ని డ్రోన్ షాట్లో చాలా బ్యూటిఫుల్గా చూపిద్దాం అనుకున్నా కానీ ఛాన్స్ లేదు. చూస్తాను, ఆ పాత వీడియో ఏదైనా దొరికిందంటే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. A few inches later. आमरसुर भीम परिपूर्ण कामा श्याम जगत अभिराम साकेत धाम सीता कल्याण वैभोगमे रामा कल्याण वैभोगमे सीता कल्याण वैभोगमे रामा कल्याण वैभोगमे జై బజరంగబలి. అండ్ సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. హైలైట్ ఏంటంటే అక్కడ డ్రోన్ వీడియోస్ అలౌడ్ లేవని చెప్పారు కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకున్నా. అట్లనే డ్రోన్ టెంపుల్ దగ్గర తిప్పి టెంపుల్ దగ్గర కూడా షాట్ తీసుకున్నాము. మంచిగా వచ్చింది ఫుటేజ్ అయితే. చాలా అప్సెట్గా ఉండే నేను అసలు ఆ డ్రోన్ షాట్ తీయకుండా, అరే ఇంత పొద్దున్న లేచి ఇంత కష్టపడి వచ్చి వేస్ట్ అవుతుంది కదా రవి అనుకున్నా. కానీ అదే సాటిస్ఫైడ్ నౌ. అమ్మపల్లి టెంపుల్ విజిట్ చేసినాము, సీతారామచంద్ర స్వామి దర్శనం తీసుకున్నాము. మంచిగా అనిపించింది మొత్తం అంతా.
అండ్ నేను చెప్పిన కదా ఈ టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి ఉండరు అని చెప్పి. కాదు, గర్భగుడిలో కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు. యాక్చువల్లీ పాతది ఏదైతే రాయితో చెక్కబడిన విగ్రహం ఉంటుందో ఆ విగ్రహంలో ఆంజనేయ స్వామి లేరు, కానీ ఆ విగ్రహం ముంగట్నే చిన్నగా వేరే విగ్రహాలు కూడా పెట్టినారు, అందులో ఆంజనేయ స్వామి ఉన్నారు. సో గర్భగుడిలో కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు. అండ్ స్ట్రేట్ దేవుడికి ఆపోజిట్లో ఏదైతే గజస్తంభం ఉంటుందో గజస్తంభం మీద కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ టెంపుల్లో ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసినారో అప్పుడు మాత్రమే ఆంజనేయ స్వామి లేరు, కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు టెంపుల్లో. ఇంకోటి, విగ్రహంకి మీద ఏదైతే ఆర్చ్ ఉంటుంది కదా, నార్మల్లీ మనం ఏదైనా టెంపుల్స్లో తీసుకుంటే ప్రతి స్టాచ్యూకి రాముడి విగ్రహం వెనకాల ఒక ఆర్చ్ లాంటిది ఉంటుంది, లేకపోతే ఏ దేవుడిని తీసుకున్నా ఒక ఆర్చ్ లాంటిది ఉంటే అది మెటల్తో చేస్తారు అనమాట. ఈ టెంపుల్లో మొత్తం అది రాయితోనే చెక్కబడింది అనమాట. విగ్రహంతో పాటే ఆ ఆర్చ్ కూడా ఉంటుంది. అండ్ ఆ ఆర్చ్లా మొత్తం విష్ణుదేవుడి 10 అవతారాలు కూడా ఉన్నాయి ఆ ఆర్చ్లా. సో ఇట్లాంటి విగ్రహాలు ఉండడం కూడా చాలా రేర్ అంట. సో ఇది కూడా ఒక రేరెస్ట్ టెంపుల్ అని కూడా చెప్పొచ్చు మనము. ఈ టైప్ ఆఫ్ విగ్రహాలు చేయడం వచ్చేసి 11th century టైంలో చేసేటోళ్ళంట. సో దానివల్లనే ఈ గుడి 11th centuryలో కట్టిన ఈ గుడి అని చెప్పి చెప్పుకుంటారంట. అండ్ ఏదైతే ఇప్పుడు ముంగట రాజగోపురం ఉంది కదా, ఆ రాజగోపురం అండ్ కోనేరు వీడియోలో చూపించిన అనుకుంటా, ఆ కోనేరు ఏదైతే ఉందో అవన్నీ 11th centuryది కాదంట. ఫస్ట్ టెంపుల్ మాత్రమే ఉండే 11th centuryలో, ఆ తర్వాత 17th century ఆ టైంలో రాజగోపురం అండ్ బయట కోనేరు అవన్నీ కన్స్ట్రక్షన్ చేసినారంట. అండ్ ఇదండి నా ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.